ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆగు. నేను మీటింగ్కి అటెండ్ అవుతున్నానని నీకు ముందే చెప్పానా లేదా? చెప్పారు మేడం. మరెందుకు ఇంత లేటుగా వచ్చావు? మనం ఫిక్స్ చేసిన మీటింగ్ టైం కూడా అయిపోయింది. టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, కొంచెం టైం మెయింటెనెన్స్ కూడా ఉండాలి. నువ్వు మరీ ఇంత లేజీగా ఉంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటేనే నాకు ఇబ్బందిగా ఉంది. కంపెనీ ఓనర్ అయితే వర్క్ పట్ల భయం బాధ్యత ఉంటాయి మేడం. చైర్మన్ పోస్ట్ ఇచ్చినంత మాత్రాన ఎంప్లాయీ బుద్ధులు ఎక్కడికి పోతాయి మేడం? లేట్గా రావడం కామనే. నీ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. యష్ కాదన్నా సరే నేనే ఫోర్స్ చేసి నువ్వే ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి అన్నాను. నువ్వు నన్ను అప్సెట్ చేశావు. హలో, యా, టెల్ మీ. యష్, సునంద మేడం వస్తున్నారని నాకెందుకు చెప్పలేదు? టైం అవుతుంది, మనం మీటింగ్కి వెళ్ళాలని నీకు ముందే చెప్పాను. నువ్వే పిల్లలకి టైం ఇస్తాను, వర్క్ అనేది తర్వాత అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయావు. ఇందాక నాకు కాల్ చేసి వెంటనే ఎందుకు కట్ చేసావు? నేనేం కట్ చేయలేదు, నీ దగ్గర సిగ్నల్ లేక అదే కట్ అయింది. ఆయన మేడం వస్తున్నారని చెప్దామని కాల్ చేశాను. తిరిగి వెంటనే నీకు కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మేడంతో మాట్లాడుతున్నాను కదా, చూసుకోవాలి. అయినా పిల్లలకి టైం ఇస్తే బిజినెస్ సరిగ్గా చేయలేం. ఆయన ఇంత పెద్ద ప్రాజెక్ట్ని డీల్ చేయడం అంటే ఇంట్లో పిల్లల్ని ఆడించినంత ఈజీయో, వంట చేసినంత సులభమో కాదు. నీ స్థాయికి మించి ఇలాంటి పనులు చేయడం చాలా కష్టం. చూడు సింధు, ఈసారికి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఇంకోసారి ఇది రిపీట్ కానివ్వకు. ఓకే, లేట్ అయితే అయింది. మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం, పదండి. మేడం, ఇది మనం కన్స్ట్రక్షన్ చేయబోయే టోటల్ ఏరియా. యష్, నీ ప్లాన్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇంత కాంప్లెక్స్ డిజైన్లో వెంటిలేషన్ ఛాంబర్స్ కోసం ఎక్కువ స్పేస్ వదిలారు. ఉండాల్సిన హీట్ ఎగ్జాస్ట్ ఛాంబర్స్ తక్కువగా ఉన్నాయి. ఎందుకలా? యష్, ఆన్సర్ మీ. ఆ ప్లాన్ తనదైతే కదా మీకు చెప్పడానికి. ఎందుకు సైలెంట్గా ఉన్నావు యష్? మ్యామ్, అదేంటంటే నేను చెప్తాను మేడం. ఇందులో చిన్న లాజిక్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనం ప్లాంటేషన్ చేస్తున్నాం. అంతేకాదు, ఇండస్ట్రీ చుట్టూ కూడా గ్రీన్ ప్లాంటేషన్ చేస్తున్నాం. పక్కనే స్టాఫ్ క్వార్టర్స్ కూడా కట్టిస్తున్నాం. ఎయిర్ పొల్యూషన్ అవ్వకూడదు కదా, అందుకే ప్లాంటేషన్ వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవ్వడమే కాకుండా కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అందుకే మనకి హీట్ ఎగ్జాస్ట్ ఛాంబర్స్ అంతగా అవసరం లేదు. వెంటిలేషన్ ఛాంబర్స్ ద్వారా మిగిలిన హీట్ బయటికి వెళ్ళిపోతుంది. సూపర్, ఎక్సలెంట్, పర్ఫెక్ట్ ప్లానింగ్. యష్, ఇది నువ్వు డిజైన్ చేసిన ప్లాన్ అని చెప్పావు. తనలా నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయావు? మేడం, ఇది యష్ ప్లానే.
బట్ చేంబర్స్ ప్లాన్ నేనే డిజైన్ చేశాను. యష్కి అది నేను అప్డేట్ చేయలేదు. ఓకే, ఎనీహౌ ప్లాన్ చాలా బాగుంది. చెక్ బుక్. యష్, టేక్ ఇట్. యష్, సింధు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. వాస్తవ్ గారు, మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటి సింధు అది? సునంద మేడం మన కంపెనీకి అడ్వాన్స్ గా ఫస్ట్ చెక్ ఇచ్చారు. తీసుకోండి. వావ్, అడ్వాన్స్ ఈ రేంజ్లో అమౌంట్ ఇచ్చారంటే ఇంకా రెగ్యులర్ పేమెంట్ ఏ రేంజ్లో ఉంటుందో. ఆ చెక్తో మీ అప్పులు కొన్నైనా తీర్చేయండి. అమ్మా సింధు, ఒకప్పుడు మేము నీకు అండగా ఉన్నాం, కానీ ఇప్పుడు నువ్వే మాకు అండగా నిలబడ్డావు. నీ రుణం తీర్చుకోలేమమ్మా. అయ్యో, ఇందులో రుణమేముందండి, ఒకరికొకరు తోడు, అంతే. సింధు, నిన్నొక మాట అడగచ్చా? చెప్పండి. అడిగిన తర్వాత మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. అవ్వలేండి, చెప్పండి. స్టిల్ ఇప్పటికీ నువ్వు యష్ని ఇష్టపడుతున్నావా? యష్ ఇంకా ఇప్పటికీ నీ మనసులో ఉన్నాడా? అందుకే ముందే చెప్పాను నువ్వు ఫీల్ అవ్వకూడదని. ఫీల్ ఏమవ్వను. మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చుగా. ఒకసారి పెళ్ళంటూ జరిగాక మగాడి మనసు మారిపోవచ్చేమో. తాళిని, పెళ్ళాన్ని, పెళ్ళిని మర్చిపోవచ్చు. కానీ పెళ్ళైన ఆడది అంత ఈజీగా దేన్ని మర్చిపోలేదు. అది ప్రేమగానో గాయంగానో మనసులో అలానే ఉండిపోతుంది. అమ్మా, అక్కడ నా చెక్ బుక్ ఉంది, ఇవ్వు. తీసుకో సింధు, నీ ఫస్ట్ శాలరీ. నన్ను మనిషిగా కూడా చూడని వాళ్ళ ముందు, మీ వల్ల నేను వాళ్ళ ముందు మంచి పొజిషన్లో నుంచున్నాను. థ్యాంక్స్ వాస్తవ్ గారు. ఇప్పుడు ఈ డబ్బు నా అవసరం కంటే మీ హాస్పిటల్ ఖర్చులకి చాలా అవసరం. ఉంచండి. నేను వెళ్ళి హాస్పిటల్ బిల్లు ఎంతైందో కనుక్కొని వస్తాను. ఒరే వాస్తవ్, సింధువుకి ఇంకా తనకు తెలియని ఏదో బంధం ఆ ఇంటితో ముడిపడి ఉందిరా. అది సింధు తెంచుకోలేకపోతోందిరా. అవునమ్మా, అదే నేను ఆలోచిస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా జీవితంలోకి ఓ మంచి అమ్మాయి వస్తుందని ఆశపడ్డాను, కానీ తన మనసులో యష్ ఉన్నాడని తెలిసాక నా మనసులో మాట ఇంకా సింధుకి చెప్పలేను. దేనికైనా లక్ ఉండాలమ్మా. యష్ చాలా లక్కీ ఫెలో. విధి ఆడే నాటకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రిషి, ఏంటి ఆలోచిస్తున్నా? మనం కేశవ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా. అవును, బర్త్డే పార్టీకి వెళ్ళాలంటే కొత్త డ్రెస్ వేసుకోవాలిగా. మనకి కొత్త డ్రెస్సులు లేవు కదా. డైరీ నరకని కొని పెడతారు. మా డైరీ హాస్పిటల్లో ఉన్నారు. అదే ఇంట్లో ఉంటేనా నేను అడిగిన వెంటనే నన్ను షాప్కి తీసుకెళ్ళి నాకు నచ్చిన డ్రెస్ కొనిచ్చేవాళ్ళు. మనం కూడా డైరీని అడుగుదాం రిషి. అలాగే.
యష్, ఏంట్రా? ఏంటి ఎలా ఉన్నావు? ఏం లేదు నాన్న, కాస్త హెడేక్గా ఉంది అంతే. వేడివేడిగా కాఫీ తాగరా, తగ్గిపోతుంది. వద్దమ్మా, కాసేపు రిలాక్స్ అయితే అదే తగ్గిపోతుందిలే. అదిగో డాడీ ఆఫీస్ నుంచి వచ్చేసారు. నాన్న మనం షాపింగ్కి వెళ్ళాలి. లేవండి నాన్న. ఇప్పుడు షాపింగ్ దేనికి? మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. పార్టీకి వెళ్ళాలంటే కొత్త డ్రెస్ వేసుకోవాలి కదా, అందుకే. నా మూడేం బాగోలేదు, నాన్నమ్మతో వెళ్ళండి. లేదు నాన్న, మీరే మమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్ళాలి. రండి నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న, ప్లీజ్ రండి నాన్న. ప్లీజ్. రండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, రండి. వదలండి. చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? ఎందుకు అనవసరంగా విసిగిస్తున్నారు? ఏ బర్త్డే పార్టీకి కొత్త డ్రెస్ వేసుకుంటేనే రానిస్తారా? పాత డ్రెస్ వేసుకుంటే రానివరా? ఊరికి ప్రతి దానికి కోపం తెప్పిస్తారు. వెళ్ళండి. మీరు ఎప్పుడు ఇంతే, ఏది అడిగినా కాదంటారు. మాకు టైమే ఇవ్వరు. మీరు మా కిచెన్ లో మాట తప్పాడు డాడీ. ఐ హేట్ యు నాన్న. ఎందుకురా వాళ్ళ మీద అలా అరిచావు? వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? అయినా షాపింగ్కి తీసుకెళ్ళమని తండ్రిగా నిన్నడకపోతే ఇంకేమని అడుగుతారా? ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీ నాన్న, అస్సలు టైమే అడ్జస్ట్ అవ్వట్లేదు. యష్, ఏంటి నీ ప్రాబ్లం? ఆఫీస్కి టైం ఇస్తూ పని చేయడం ఒక్కటే నీ ప్రపంచం అనుకుంటే ఇలాగే ఫ్రస్ట్రేట్ అవుతావు. పని మన జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప జీవితమే పని కాదు. ఈ ప్రపంచంలో ఎంతోమంది బిజినెస్లు చేస్తున్నారు, నువ్వొక్కడవే కాదు. అందరూ నీలాగే ఉన్నారా? నువ్వు కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? నీ పిల్లల కోసమే కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా. నీ పిల్లలు నీ నుంచి సంతోషం కోరుకుంటున్నారు. నువ్వు సంపాదించే డబ్బు నుంచి కాదు, అది కూడా నీ పిల్లలకి అందించలేని వాడివి నువ్వొక తండ్రివేనా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో యష్, కుటుంబం లేకుండా ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. కుటుంబ సంతోషమే మన సంతోషం అనుకుంటే అంతకు మించిన ఆనందం ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. రిషి, మీరేం బాధపడకండి, షాపింగ్కి మనం వెళ్దాం. మీకు నచ్చిన కొత్త డ్రెస్సులు కొనుక్కోండి, సరేనా? మావయ్య, ఏంటమ్మా? పిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్తాను మావయ్య. త్వరగా వెళ్ళిరండమ్మా. నేను మీ అత్తయ్య క్లబ్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం. మేము వచ్చేలోపు వచ్చేయండి. అలాగే మావయ్య. ఇదే మంచి అవకాశం, దీన్ని నేను ఉపయోగించుకుంటాను. నీ పద్ధతి నాకు నచ్చలేదమ్మే. నేనేం చేశానమ్మే? ఆ బిందు యష్ని పట్టుకొని అన్ని మాటలంటా ఉంటే దాన్ని నోరు ముయిద్దామని నేను ఆమె దగ్గరికి వెళ్తా ఉంటే ఎందుక టాపుండవో? బిందు అన్న మాటలకి ఆ అబ్బి ఎంత బాధపడున్నాడు తెలుసా? ఓసిన పిచ్చమ్మే, నేనే పని చేసినా దాని వెనక ఓ విషయం ఉంటది. ఆ సింధు యష్కి మంచి చెప్తున్నాను అనుకుంటా ఉండదే, కానీ ఏ మగాడికైనా తనని డామినేట్ చేస్తూ మాట్లాడే ఆడదంటే అస్సలు నచ్చదమ్మే. ఇప్పుడు వెళ్ళు. అభి, అభి, ఏందబ్బి అట్టా ఉండవు? నాకు తెలుసులే అబ్బి, ఇందాక బిందు అన్న మాటలకి
నువ్వు ఫీల్ అయిపోతా ఉండవు. అయ్యమ్మ అంతేనబ్బే, నువ్వంటే తనకి అస్సలు పడదు, కోపం కూడా సానా. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా నిన్ను మాటలతో బాధ పెడతా ఉండదు. నువ్వు నీ పిల్లగాల్ని ఎంతగా ప్రేమిస్తుండావో నాకు తెలుసబ్బి. యష్ నా వైపు సాఫ్ట్గా చూస్తున్నాడంటే నేనంటే ఇష్టం స్టార్ట్ అయిందనమాట. నువ్వెందుకిట్టా ఒంటరిగా ఉండటం? నాలాంటి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఆ అమ్మికి బాగా బుద్ధి చెప్పొచ్చు కదా. నువ్వు పెళ్లి చేసుకోనంటే ఏ అమ్మాయి మాత్రం కాదంటది చెప్పు. అయినా నీకేం తక్కువ? ఓ తూరి ఆలోచించబ్బే. ఓసారి అలాంటి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయలేను. జాగ్రత్తగా నేను చెప్పినట్లే చెయ్యి. అర్థమై ఉండదా? అట్టాగమ్మా. ఏందమ్మి ఆ అబ్బితో మాట్లాడుండావా? ఏమన్నాడు? ఆ అబ్బికి రెండో పెళ్లి మీద ఆలోచనే లేదంటమ్మే. ఇంకా నన్నెందుకు ఇష్టపడతాడు? చూడమ్మే, మగాడిగా నిన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ ఓ తండ్రిగా పిల్లకాయల కోసం నిన్ను వాళ్ళకి తల్లిగా ఒప్పుకోవచ్చు కదా. నాకు అర్థం కాలేదమ్మే. అన్నీ అయ్యి అర్థం అవుతాయమ్మే నీకు. కాస్త ఓపిక పట్టు. ఇప్పుడే కదా ఆట మొదలై ఉండాది. నువ్వు అట్ట సొత్తా ఉండు. సింధు, ఇప్పుడు నాకు దొరికుండావు. నీతో ఎట్ట ఆడుకుంటానో చూడు. నీకే డ్రెస్ కావాలి రిషి? నాకు పార్టీ వేర్ కావాలి. శశి నీకు? నాకు ట్రెండ్ మోడల్ డ్రెస్ కావాలి. అను నీకు? షాప్ లో వెరైటీ చూసి నాకు ఏది నచ్చితే అది తీసుకుంటాను. సరే పదండి. ఎక్స్క్యూజ్ మీ, కిడ్స్ సెక్షన్ ఎక్కడ? రండి మేడం, చూపిస్తాను. మేడం, ఇది బాయ్స్ సెక్షన్. ఇది బాగుందా? బాగుంది. ఇది ఓకే. ఇదే బాగుంది. ఇది ఓకేనా? ఇది ఓకే చేసేయండి. సరే మేడం. థ్యాంక్ యూ అమ్మా. పదండి. గర్ల్స్ సెక్షన్ ఎక్కడ? అటు సైడ్ అక్కడ మేడం. ఈ మొత్తం గర్ల్స్ సెక్షన్ మేడం. ఇవి కావు, వేరేవి ఎక్కడున్నాయి? అక్కడ కూడా ఉన్నాయి మేడం. అటు చూద్దాం. అటు. నాకు ఇది బాగుంది. ఇది ఓకేనా? ఇది ప్యాక్ చేయండి. అలాగే మేడం. బాగుంది కదా? ఇది కూడా ఇవ్వండి. సరే మేడం. ఇది వద్దులే. మనం ఇచ్చు రెండు. అను ఇట్రా, ఇచ్చుడు. అను, ఇది ఈ కలర్ లేదు కదా, తీసుకుందాం. ఇది ఇది కూడా ప్యాక్ చేయండి. అలాగే మేడం. ఇక చాలు, పదండి.
4 ప్యాక్ చేసి. మేడం 10,000 మేడం. మేడం ఒక్క నిమిషం మేడం, కాంప్లిమెంటరీ వాచెస్. మరి మా అమ్మకు వాచ్ లేదా? ఇస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఫ్రెండ్ అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడా? అర్జెంట్ ఫ్రెండ్. సరే. రిషి శశి మీరిద్దరు ఇక్కడే ఉండండి. నేను వచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? అలాగే అమ్మా. సరే పద. రిషి ఐస్ క్రీమ్ తిందామా? అదిగో అక్కడుంది. అమ్మ ఇక్కడే ఉండమన్నది, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పింది. ఐస్ క్రీమ్ తిని మళ్ళీ ఇక్కడికే వచ్చేద్దాం. సరే. అవును, డబ్బులు కావాలి కదా. నా దగ్గర ఉన్నాయిలే, పద. హాయ్ పిల్లలు. హాయ్. హాయ్. ఐస్ క్రీమ్ తింటారా పిల్లలు? అవును. రండి రండి రండి. ఏ ఐస్ క్రీమ్ కావాలి పిల్లలు? నాకు కోన్ ఐస్ క్రీమ్. కోన్ ఐస్ క్రీమ్. కోన్ ఐస్ క్రీమ్. ఈ డబ్బులు తీసుకుని వాళ్ళు అడిగిన ఐస్ క్రీమ్స్ ఇవ్వు. ఇదిగోండి పిల్లలు ఐస్ క్రీమ్స్. ఇష్టం. థ్యాంక్ యూ. ఈ గెటప్ లో చాలా బాగున్నావు. ఇంకా నాలాంటి వాళ్ళు చాలా బొమ్మల గెటప్స్ లో ఉన్నారు. ఎక్కడున్నారు? అదిగో అక్కడ. రండి పిల్లలు, వెళ్ళి వాళ్ళతో ఆడుకుందాం. అమ్మకు చెప్పొస్తాం. పర్లేదు, మనం తొందరగా వచ్చేద్దాం. రండి. రిషి శశి కనపడలేదు మావయ్య. సింధుని పోలీసులు కొట్టడం ఆపకపోతే రిషి శశి నీకు పుట్టిన పిల్లలే. మీ అత్తయ్య నీకు తెలియకుండా దొంగతనంగా నీ పిల్లల్ని ఎత్తుకొచ్చిందన్న నిజం సింధుకి ఇప్పుడే చెప్పేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.